గురు వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దదనుకుంటాను. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశాను అయ్యా. మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాసాం, తీసుకోండి. చదవండి చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా. ఏం పాట అది? ఈ కాలం 10 కాలాలు ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తా. ఇప్పుడు మాకున్న సమస్యలకి 7 దెయ్యాలు పంపించినా ఓకే సామే. 7 దెయ్యాలు కావాలా? సూపర్ ఐడియా. మొత్తం దెయ్యాల్ని అడుగుతున్నారే. చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటినీ ప్యాకేజీలో పంపించి ఓ పెద్ద మొత్తం కొట్టేయండి గురు. 4 రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చు గురు. అంటే 7 దెయ్యాలు కావాలంటే కొద్దిగా ఖర్చు అవుద్దిగా. డబ్బు గురించి అయితే మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి, మీ ఫోన్ నంబర్ ని, మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను. సెలవు తీసుకుంటాం స్వామి. ఒక్క నిమిషం. జై జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర. మానవుడే మాట్లాడండి. సరిగ్గా టవర్ దొరకట్లేదు. టవర్ దొరకట్లేదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఆగు ఆగు, టవర్ దొరకట్లేదు. పెట్టేకు. హలో హలో హలో. ఫ్లైట్ లో వెళ్తున్నారు, కనబడుతున్నారు. నేను కనబడుతున్నాను మీకు. ఏంటి గుండా? అరే మీరొకరండి, కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ రాశాను, 2 నెలల్లో ములుస్తున్నారు. 2 నెలల్లో మొత్తం ఊడిపోయిందండి. దయచేసి మీరు మాత్రం వాడకండి. సరే అది వదిలేండి, కానీ మీరు మీ ఫ్లైట్ ని మన ఏరియాలో పార్క్ చేయండి. మా అసిస్టెంట్ తో మిమ్మల్ని పికప్ చేసుకోమంటాను, సరేనా? ఎవరితో స్వామి పైన ఏరోప్లేన్ లో మాట్లాడుతున్నారా? అదే లండన్ నుంచి మన క్లయింట్ ఒకరు వస్తున్నారు. ఆయన మన ఇంటిని ఫ్లైట్ లో క్రాస్ చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చి నన్ను కలవండి అన్నారు. అదే చూశాను. ఇలా చూడు, ఆయన లండన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి లండన్ లో బోల్డ్ అని హోటల్స్ ఉన్నాయి. ఆయన విషయాలన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అది సరే స్వామి, ఏరోప్లేన్ 1000 అడుగులకు పైన ఎగురుతుంది. అది ఎలా ఆయనకు ఒక్కడికి మాత్రమే మీరు కనిపించారు? మీ దరిద్రపు పట్టతలకు కనిపిస్తుంది. పాపా, అక్కడ ఎగురుతున్న ఏరోప్లేన్ నీకు కనిపిస్తుందా? ఏరోప్లేన్ ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తుంది, కనిపిస్తోందని అడుగుతున్నారేంటి? 1000 అడుగుల పైన ఎగురుతున్న ఏరోప్లేన్ మనకి కనపడుతుంటే 1000 అడుగుల కింద ఉన్న మనం ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు కనపడం? చిన్న పిల్లలకు కూడా తెలిసి ఈ విషయం. ఆ జ్ఞానం కూడా మీకు లేదని నాకు అర్థమైంది. మామ, నువ్వు వేసే ఎదవ క్వశ్చన్లకి ఇలాంటి ఎదవ సమాధానాలు వస్తున్నాయి. నాకు నోటితో ఎక్కువ. రావయ్యా వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం. ఈ దోమ మామ కనపట్లేదే. అవును కదా, ఈ దయ్యాల చక్రవర్తి రావడానికి టైం పట్టుద్ది. ఏం చేద్దాం? నా పాపని ఇవ్వు. నా పాప వర్షంలో తడిచినా ఎంత మురికి అయి ఉండేది కాదు. అది తడవకూడదనేగా ఇటువైపు వచ్చింది. అది వర్షం తగ్గేదాకా కాసేపు ఇక్కడే ఉంటాం. సరే కానివ్వండి కానివ్వండి. నీకు వర్షం అంటే నచ్చదా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఇష్టం అంటే? ఇష్టం అంటే నేను మొదటిసారి బస్ స్టాండ్లో చూసినప్పటి నుంచే చాలా ఇష్టం అని చెప్తాను. ఆ రోజు నువ్వు పిక్ పాకెట్ చేసింది ఆ పర్సనే కాదు, నా మనసును కూడా. అవును మోహన, ఆ రోజు నువ్వు తన పర్స్ కొట్టేయక ముందే
నా మనసు నీ దగ్గర పారేసుకున్నా. ఏంటి చూడగానే లవ్వా? అమ్మాయిలు మీరు మమ్మల్ని చూసిన వెంటనే అన్నయ్య అంటున్నప్పుడు మాకు చూసిన వెంటనే ప్రేమ రాకూడదా? ఈ లోకంలో ప్రేమ, పదవి, డబ్బు అనేవి ఇవేవి చూడగానే రావు. ప్రేమ మాత్రమే చూడగానే వస్తుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడానికి అతను ఒక అబ్బాయి, ఈమె ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు. అంతే. నాకు తెలిసినంత వరకు దీనికంటే పెద్ద కారణం ఏదీ ఉండదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను మోహన. అమ్మాయి ఇదిగో అబ్బాయి, ఇద్దరినే. మా ఇంటాయన వచ్చే సమయం అయింది, వర్షం ఆగిపోయింది, ఇక బయలుదేరండి. ఏ మోహన, దయాల చక్రవర్తి వచ్చే టైం అయింది, పద వెళ్దాం. ఇంకా నయ్యం, వీళ్ళని బయటే నిలబెట్టాను. ఇంటి లోపలికి రానిస్తే ఇంకేమయ్యేదో. మనమేదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా భయం వేస్తుంది. నీకేమనిపిస్తుంది? ఏ దయ్యాల చక్రవర్తి ఫోన్ చేస్తున్నా. హలో హలో, నేను దెయ్యాల చక్రవర్తిని మాట్లాడుతున్నా. 3 పూట్ల తిండి కావాలా వద్దా? చెప్పండి స్వామి. మన దెయ్యాలన్నీ సినిమాలు చూసి వచ్చేసాయి. పరోటాను మేకకాలు పాయ తింటున్నాయి. మీరు చెప్పిన అడ్రస్ కి 1 గంట సేపట్లో వచ్చేస్తాం. ఓకే స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. దిగులు పడకండి, నేను దెయ్యాల గ్యాంగ్ కలిసి ఒక షేర్ ఆటోలో వచ్చేస్తాం. ఓకే. ఏ దయాల చక్రవర్తి బయలుదేరాడంట, పద వెళ్దాం. నన్ను వదిలేవు కదా? అర్థం కావట్లే. అది కాదు, నా చెయ్యి వదిలేవు కదా? హే, రా. బిర్యానీ కొనిస్తారంటే పరోటాలు ఇస్తున్నారు. శిష్య, గురుగారు, ఇంటి చుట్టూ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంటిని నీ కంట్రోల్లో అలాగే పెట్టుకో. గురుగారు. వర్కౌట్ అవుతుందా? వాళ్ళిద్దరూ దెయ్యాల కంటే డేంజర్ మనుషులు. ఓకేనా? ఓకే, పో. లోపలికి వెళ్ళి నిద్రపోవాల్సిందే. ఇట్రా. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు? మండీస్, ఈ నిమ్మకాయ ఆ, నీ దగ్గర ఉంచుకో. అలాగే ఏ గురు. కారణం చేత కూడా పోగొట్టకూడదు. అలాగే గురు. ప్రాజెక్ట్ అయిన తర్వాత పిండేయాలి. పో. స్వామి ఏమైంది? ఆల్ సిగ్నల్స్ ఓకే. అది సరే, ఆ మూట ఏంటి? ఆ మూటలోనే సీక్రెట్స్ అని ఉన్నాయి. అలా అంటే అంటే సీక్రెట్స్ అన్ని ఆ మూటలోనే ఉన్నాయి. ఓహో. ఓ శిష్య, గురు. టేక్ చార్జ్. అలాగే గురు. బీ కేర్ఫుల్. ఆ. నా శిష్యుడు వెళ్ళే అందాన్ని చూడండి. స్వామి, చార్జర్ స్వామి. చార్జరా? నేను ఇంటిని చార్జ్ తీసుకోమంటే నువ్వేంటమ్మా ఇది? అయినా ఇది నా సెల్ చార్జర్ లాగా ఉంది. ఓ పాప, నువ్వు దొంగ పాపవా? నాకు తెలియకుండా పోయింది. నీ నవ్వు వెంటే నా దెయ్యాలని పారిపోయేలాగా ఉన్నాయి. అవి బేబీస్. ఆ దెయ్యాలు తీసుకొచ్చారు కదా? నాన్ సెన్స్. ఆల్రెడీ దెయ్యాలని ఎంటర్ అయిపోయాయి. కరెక్ట్ గా 12 గంటలకి మెయిన్ ఆఫ్ చేసిన వెంటనే దెయ్యాలన్నీ ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా దెయ్యాలాటే ఎప్పుడు బాగుండదు కదా? అదిరిపోద్ది. Silence. మాట్లాడుకుంటున్నారు. మనల్ని వదిలేసి మన కోసం ఏదైనా మాట్లాడుకుంటున్నారా? అది స్వయంగా ఆయన అడుగుదాం. ఏం లేదు స్వామి, మీ శిష్యుడి మీద కొంచెం డౌట్. ఆడు పనికి ఇలా వస్తాడా అని. చూడండి, మై శిష్యుడు ఆల్వేస్ కరెక్ట్. శిష్యుడు లైన్ లో వచ్చాడు. చెప్పరా శిష్య. గురు, నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావురా? మెయిన్ హాల్ దగ్గర ఓ కిటికీ ఉంది. అక్కడి నుండి చూస్తుంటే ఇల్లంతా కనబడుతుంది. అవునా? ఆ, నువ్వు కిటికీని మెల్లిగా తెరువు, మేము వస్తూ ఓకే ఉంటాం. గురు, త్వరగా రండి. ఇలా చూడు, నా శిష్యుని గురించి డౌట్ పడ్డావు కదా, ఆడ అన్ని పనులు ఫినిష్ చేసి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నాడా? మనం వెళ్ళి చూద్దాం. అయితే పదండి. ఆగండి. స్వామి, ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తోంది. ఈ ఇల్లు మా అసిస్టెంట్ కంట్రోల్ లోకి వచ్చేసింది. ఆ? సరిగ్గా 12 అవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇంట్లో మెయిన్ ని ఆఫ్ చేసేయండి. రేయ్, త్వరగా ఎవరైనా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయండి. భయపడకండి, నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి వస్తాను.